కొంతకాలం నిరీక్షణ తర్వాత వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరటం ఖాయమైనట్లుగా తెలుస్తోంది. తొలుత ఆమె జనసేనలో చేరాలనుకున్నా ఇప్పుడు ఆమె టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఆమె సమావేశమైన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఇక టీడీపీ పెద్దలతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేయటమే తరువాయి. వచ్చే వారమే లాంఛనంగా ఆ పని జరిగిపోతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పార్టీలో చేరకముందే పద్మ బ్యాటింగ్ మొదలు పెట్టేశారు. నిన్నటి బాస్ వైఎస్ జగన్ పై దుమ్మెత్తిపోశారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త విమర్శలు కూడా కురిపించారు. చంద్రబాబు నాయుడిని విజయసాయిరెడ్డి విమర్శిస్తే అందుకు కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించి వైఎస్ విజయమ్మ చేతికి ఇవ్వాలంటూ వాసిరెడ్డి పద్మ తన మార్కు డైలాగులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆమె అనేక ఆరోపణలు చేసి ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా వాసిరెడ్డి పద్మపై ఒక రేంజ్లో విరుచుకుపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ప్రభుత్వ అధికార పదవులను అనుభవించి పార్టీ ఓడిపోయిన తర్వాత రాజీనామా చేసి వెళ్లిపోయిన అనేక మంది అవకాశవాదుల్లో వాసిరెడ్డి పద్మ కూడా ఉంటారని, అంతకంటే పెద్ద తేడా ఏమీ లేదని ఎదురుదాడి చేస్తోంది. టీడీపీతో వాసిరెడ్డి పద్మ బేరం ఫైనలైజ్ చేసుకున్నారని, ఇక రోజువారీ జగన్ను తిడుతూ ఉంటారని వైసీపీ వాళ్లే అంటున్నారు. వాసిరెడ్డి పద్మ మంచి మాటకారి కావటంతో అధికార ప్రతినిధి హోదా ఇచ్చి రోజు జగన్ పై విమర్శలు చేయిస్తారని వైసీపీ వాళ్లు అంచనా వేస్తున్నారు. షర్మిలతో బయట నుంచి తిట్టిస్తారని, పద్మతో పార్టీ లోపల నుంచి తిట్టిస్తారని వాళ్లు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమె అధికార వైభోగం వెలగబెట్టారని, ఇప్పుడు పార్టీ ఓడిపోగానే ప్లేటు ఫిరాయించారని అంటున్నారు. ఎన్నికల సమయంలో చట్టసభలలో స్థానాన్ని ఆశించారు, వర్కౌట్ కాలేదు. పార్టీ విజయం కోసం ఆమె చిత్తశుద్ధితో పనిచేసింది కూడా లేదు. పార్టీ ఓడిపోయిన వెంటనే మాత్రం ఆమె తన దారి తాను చూసుకున్నారని అటాక్ చేస్తున్నారు. ఏదేమైనా మీడియా ముందు ధైర్యంగా ఏదైనా మాట్లాడగలిగే వాసిరెడ్డి పద్మ ఇకపై ఎలా ఉంటారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.